మన ఇంట్లోనే కరెంటు పోయిందనుకోర్రి ఓ గర్రల నుంచి ఇంకో అర్రలకు పోవాలంటేనే బల్లకు మంచాలకు గుద్దుకుంటాం. అసొంటిది అసలు కంటి చూపే మొత్తానికే లేనోళ్ళ పరిస్థితి. అడుగు బయట పెట్టాలంటే ఒకళ్ళు తోడు ఉండాల్సిందే. దినాం చూస్తూనే ఉంటాం, ఒకళ్ళు ముందుగాల నడుస్తుంటే వాళ్ళని పట్టుకొని పోవుడు, లేదంటే స్టిక్ పట్టుకొనో నడుస్తుంటారు. వాళ్ళు సుత తీరు కొలువులు చేస్తున్నారు ఈ నడుమ. వాళ్ళకంటే గీ కాక గింత సుత తక్కువ కాదుల్లా. ఓ కొడుకో, మీదికెళ్ళి చూస్తేనే కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి. ఏం తక్కువ 18 గొల్లల లోతుండే బాయిలకు అల్కగా దిగుతుండు కాక. లోపలికి పోయిండు, బాయిలకు దుంకిండు, పైపును జగబెట్టిండు, చెలో మీదికి ఎక్కుతూనే ఉన్నాడు. ఏ గిట్ల మస్తు మంది చేస్తారు అంటుండొచ్చురు, కానీ కాకకు 2 కళ్ళు కాని రావు. ఏంది సూపు లేకుండా బాయిలకు దిగుడేందని పరిశాన్ అవుతురులే. అసలు ముచ్చట తెలిస్తే షాక్ కొట్టినంత పని అవుతుంది. అవు కరెంటు మోటార్లు రిపేర్ చేసుట్లా తోపు మరి తాత. మోటార్స్ అప్పుడినే సమస్య ఏందో చెప్పి దాన్ని బాగు చేసి పంపుతాడంటే చూడురిగా. మోటార్ కాడ పోయి కూసున్నా అంటే ముందడి బేరింగ్ పోయిందా, వెనక బేరింగ్ పోయిందా, వెనక ప్యాన్ ఊడిపోయిందా, అందులో రాళ్ళు తట్టినాయా, కిందికి వెళ్ళొచ్చి అనేది ఏర్పాటు చేసి నేను అదే అట్నే ఇప్పి అగో చెరులో గల మోటార్ ఖరాబ్ అయితే దెబ్బ ఎట్లా రిపేర్ చేస్తున్నాడో. హన్మకొండ జిల్లా మాణిక్యపూర్లో ఉండే కాక పేరు రాజయ్య. 4 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మనే నాటు వైద్యం చేస్తే కంటి చూపు పోయింది. బిచ్చం ఎత్తుకొని బతుకుమని నాయన సలహా ఇస్తే చెలు నలుగుట్ల తలకాయ ఎత్తుకొని బతకాలి అని తనలాడేదట. ఓ లైన్ మెన్ పుణ్యం అని ఇట్లా మోటార్ రిపేర్ పని నేర్చుకున్నాడు. ఊర్లో ఎవరి మోటార్ ఖరాబ్ అయినా కాక పోవాల్సిందే. వ్యవసాయం సీజన్ లో గింత రికా ఉండదు. కళ్ళు ఉన్న మనిషి మా బాయ్ దగ్గరికి వచ్చి మెకానిక్ రిపేర్ చేస్తే కూడా మాకు అనుమానంగా ఉంటదేమో గానీ ఈయన పేరు చెప్తేనే మా మోటార్ పోతే నమ్మకం అంత ఉంటది. ఇళ్ళ మోటార్లైనా బాయిల కాడ మోటార్లైనా మతలా వందంగానే జబ్బకు సంచేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. తాతతోని కలిసి అన్నసుతో మెకానిక్ పని చేస్తాడట. వచ్చిన పైకంలో శరీర్ని తీసుకుంటారు. ఆయన ఫస్ట్ నేర్చుకున్నాడు. అప్పటి నుంచి ఆయన బాయిలో దిగి మోటార్లు ఇప్పుడు ఫిట్ చేసుడు చేసేది. ఆ తర్వాత నేను దోస్తైనాకి నేను వైండింగ్ చేసుడు, ఆయన బాయిలో దిగి ఫిట్ చేయడం ఇప్పుడు ఆయన పని. ఇంటికాడనే వైండింగ్ చేసి ఆయనకి ఇస్తే ఆయన పోయి బాయి నడిపించి చేస్తాడు. ఇంట్లో వంట సుత కాకనే వండుకుంటాడు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కాళ్ళకు చెప్పులు తొడగాడు. తొడుక్కుంటే ఏమాయ కాక అని అడిగితే స్పర్శ తెలియదు. ఈ రోడ్డు పట్టుకొని పోతా అంటే పలానోళ్ళు ఇల్లు వచ్చింది అనేది స్పర్శ తెలుస్తుంది, చెప్పులుంటే తెలియదు. అగనట తొవ్వ మరిసిపోయే డేంజర్ ఉంటదట. ఏండ్ల కమానం తిరుగుతున్న జాగాయే ఇంచు తెలుసు అన్నట్టు. కానీ సూపు లేకున్నా తాతను చూసి సూపున్నోళ్ళు నేర్చుకునేది శాన్యం ఉన్నది అన్నట్టు. తాత మంచి కళాకారుడుల్లో ఆఖరిలో పాట పాడతాడు ఇనూరిగా. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతను తరతరాల చరితగల తల్లి